పంచరామ క్షేత్రాలు ఇవి ఎక్కడైతే మనకు గోదావరి జిల్లా తర్వాత మన గుంటూరు జిల్లాలో అయితే 5 క్షేత్రాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అయితే ఉన్నాయంట. మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నేనైతే వీటి గురించి అయితే చెప్తాను. ఈ రోజు నా జర్నీ వచ్చేసి విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే మేము భీమవరం వెళ్తున్నాం. భీమవరంలో అయితే మనకి సోమారామము క్షేత్రం అయితే ఉందంట. ఫస్ట్ అయితే మేము వెళ్తున్న దారిలో అయితే మనకి మా ఊళ్ళమ్మ జాతర జరుగుతుంది త్వరలో, అందుకని మేమైతే ఫస్ట్ మా ఊళ్ళమ్మ టెంపుల్ కి అయితే వచ్చింది. చాలా ఫేమస్ అంట భీమవరంలో అయితే. కనిపించే క్షేత్రం వచ్చేసి మనకి సోమారామం, ఇదైతే భీమవరంలో అయితే ఉంటుంది. చాలా ఫేమస్ అంట. ఆ పంచరామాల్లో క్షేత్రంలో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన క్షేత్రం అంట. గుడి ఎంట్రీలో మేమైతే 50 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవడం వలన మేమైతే గుడి లోపల శివలింగం దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అయితే పూజారి గారు అయితే పూజ మంచిగా చేశారు, అర్చన కూడా చేశారు. ఆలయంలో ఉన్న శివలింగం చూపించకూడదు, నేను బ్లర్ చేస్తున్నాను. తర్వాత అయితే మనకి ఈ క్షేత్రం అయిపోవడంతో మేమైతే పాలకొల్లు అయితే స్టార్ట్ అయిపోయాము. పాలకొల్లు మనకి భీమవరం నుంచి అయితే 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. పాలకొల్లు అయితే మనకి క్షీరారామం అయితే ఉంటుంది. ఎక్కడ కూడా శివలింగమే ఉంటుంది. ఈ క్షీరారామం వచ్చేసి మనకి పాలకొల్లు బస్ స్టాండ్ ఎదురైతే ఉంటుంది. ఏంటి ఈ పంచరామాలు, ఏంటి ఇది స్పెషల్ అంటారా? రాముడు అయితే మనకైతే పంచరామాలు అన్ని అయితే 5 చోట్ల అయితే ప్రతిష్ఠించాడంట. అమరావతిలో, భీమవరంలో, పాలకొల్లులో, తర్వాత ద్రాక్షారామం, తర్వాత సామర్లకోటలో 5 చోట్ల అయితే ప్రతిష్ఠించాడంట శివలింగాన్ని. నేను ఇప్పటికైతే 2 ఆలయాలు అయితే కవర్ చేశాను. మనకి ఇప్పుడు ఉన్నదైతే క్షీరారామం, ఇదైతే పాలకొల్లులో ఉంటుంది. చాలా బాగుంది ఈ గుడి మాత్రం. ఈ క్షీరారామం మొత్తం తిరిగిన తర్వాత మేమైతే ఇంకా ద్రాక్షారామంకి అయితే బయలుదేరాము. మేము పాలకొల్లు నుంచి ద్రాక్షారామం వెళ్తున్న దారి అయితే చాలా బాగుంది. మీకైతే తర్వాత ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ప్రెసెంట్ మనం ఉన్నదైతే ద్రాక్షారామం. ఈ ఆలయం అయితే చాలా బాగుంది. ఈ ద్రాక్షారామం వచ్చేసి మనకైతే రామచంద్రపురం దగ్గర అయితే ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి చాలా పురాతనంగా అయితే ఉంది. లోపల అయితే గంధం స్మెల్ కానీ తర్వాత అంతా చాలా బాగుంది. ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత అయితే చాలా అట్రాక్టివ్ గా అయితే అనిపిస్తుంది. అక్కడైతే పూజారి అయితే ఈ గుడి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేనైతే వీడియో తీయలేకపోయాను. ఈ ఆలయంలో అయితే చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయంట. తర్వాత సామర్లకోట టెంపుల్ అయితే ఇంకా చాలా బాగుంటుందంట. అక్కడైతే నువ్వు వస్తావా నేను వద్దంటే మూవీ కూడా జరిగిందంట. అక్కడ మేడం అయితే చెప్పారు నాకు. ప్రెసెంట్ టైం వచ్చేసి మనకైతే 7:30 అయింది. మేమైతే గంట లోపల అయితే మన సామర్లకోటకి అయితే వెళ్ళాలి. అక్కడైతే మనకి చివరి టెంపుల్ అయితే ఉంటుంది. సామర్లకోట ఆలయంలో అయితే మనకి శివలింగం అయితే 2 ఫ్లోర్ల హైట్ అయితే ఉంటుంది.